హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి పన్నీర్ పరాటా పిజ్జా అండి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. మైదా యూజ్ చేయకుండా ఓన్లీ మన గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, బయట అలాగే. దానికోసం అయితే క్యాప్సికమ్, ఆనియన్ అండ్ పన్నీర్ కట్ చేసి ఉంచుకోవాలి. గోధుమ పిండిని మనం తడిపి పెట్టేసుకొని ఇలా కొంచెం పెద్ద ముద్దలా అయితే చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ మనం రోటీలాగా అయితే ఒత్తుకోవాలండి. ఈ విధంగా రోటీ చేసుకున్నాక మధ్యలో మనం చీజ్ స్లైస్ని పెట్టి దీన్ని మళ్ళీ ఒక ఉండలాగా అయితే మళ్ళీ చేసుకోవాలి. ఉండలాగా చేసుకొని మళ్ళీ రోటీలాగా అయితే ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్న చపాతీని 2 సైడ్స్ లైట్గా అయితే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక దీనిపైన మనం ఫస్ట్ కొంచెం ఆయిల్, తర్వాత నూడిల్స్ మసాలా వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ లేకపోతే టమాటా కచప్ వేసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ క్రంచెస్ ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా ఎక్కువగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే మనకు బయట టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఎక్కువగా చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కూడా దానిపైన మంచిగా అయితే మనం సెట్ చేసుకొని దానిపైన మళ్ళీ చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ వేసుకొని ఇంకా మనం ప్యాన్ పైన దీన్ని ఒక 5 మినిట్స్ దాకా లిడ్ పెట్టేసుకొని ఉంచేసుకుంటే మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది.
ఇంతే ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ పరాటా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇంకా కచప్ లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.